ప్రతికూల పరిస్థితులలో సైతము మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు సైతము మనం దేవుని ప్రేమించినప్పుడు అవి మొత్తం రాయబడతాయి. అక్కడ రాయబడతాయి. ఎట్లా అంటే, రేపటి రోజున మనం ఆయన ముందు నిలబడతాం ఖచ్చితంగా. ఈ భూమి మీద అయితే ఎక్కువ కాలం ఉండంలే, ఒక రోజుకి వెళ్ళేది అంత ఆరోగ్యవంతులైనా టపా కట్టేది ఖాయం. అది ఏమి ఉండేది కాదు. ఒకరోజు అయితే ఆయన ముందు నిలబడేది ఖాయం. మనం ఆ నిలబడ్డ నాడు నిన్ను ఆయన దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు. నా కుమారుడు, నేను ఇచ్చినా నన్ను మయంపరిచాడు, నేను ఇవ్వకుండా అసలు ఎంతవరకు నన్ను ప్రేమిస్తాడో చూద్దామని ఇవ్వకుండా నిలిపినా కూడా నన్ను ప్రేమిస్తానే ఉన్నాడు నా కుమారుడు దా అని రేపటి రోజున మనకి మెప్పు కలిగించడానికి, మహిమ కలిగించడానికి, ఘనత కలిగించడానికి కూడా కొన్ని పరీక్షలు మనకు అనుమతించబడతాయి. ఇది 4వ కారణం. భక్తుల విశ్వాసాన్ని అగ్ని పరీక్షకు నిలబెడతాడంట. అగ్ని పరీక్షకు నిలబెట్టి ఆ అగ్ని పరీక్షలో కాలిపోకుండా నిలిచి ప్రభువుని మయంపరిచినప్పుడు, రేపు ఆయన ముందు నిలబడ్డప్పుడు శబాష్ అంటాడు. శబాష్, చాలా గాయపరిచాను నిన్ను, చాలా వేదన గురి చేశాను, నువ్వు నన్ను ముఖం ఎదుట దూషించి వెళ్ళిపోవచ్చు నన్ను, కానీ వెళ్లకుండా నువ్వు నన్ను హత్తుకున్నావు చూడు, దా నువ్వు యోగ్యురాలివిదా, యోగ్యుడివిదా అంటాడు ఆయన. చూపిస్తాడు. కఠినమైన శ్రమలకి ఇదిగో నిన్ను అగ్ని పరీక్షలో నేను ఉంచాను నిన్ను, అయినా నువ్వు నన్ను విసర్జించలేదు. నీకుండిన శక్తి కొంచెమే అయి ఉన్నప్పటికీ నీ ఓర్పు విషయమైన నా వాక్యము నీవు గైకొంటివి. బిడ్డలారా చూడండి, ఇదిగో ఈమెను చూడండి, ఇదిగో ఇతన్ని చూడండి అని కోట్లాది మంది దూతలు ఎదుట, కోట్లాది మంది మానవులు ఎదుట రేపు ప్రభువే మనల్ని ఘనపరుస్తాడు, మన తల ఎత్తుతాడు, మహింపరుస్తాడు. ఇది 4వది. ఇట్లాగా మనల్ని దేవుడు శ్రమల కొలిమిలోనికి తీసుకెళ్ళడానికి అనేక కారణాలు ఉన్నాయి. 4 నేను చెప్పింది ఇంకా ఉన్నాయి.